ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడుగుల మండలంలోని పలు గ్రామాలు తండాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడానికి అధికార పార్టీకి చెందినటువంటి ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వెళ్లి చేస్తున్నటువంటి క్రమంలో అందుగూల, ఇర్విన్ గ్రామాల్లో వాళ్లకు చేదు అనుభవం ఎదురైంది. అందుగూల గ్రామంలో వాగులో బ్రిడ్జ్ లేకపోవడంతో వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి మీరు అక్కడికి వచ్చి చూడాల పరిస్థితులు అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు చూడకుండా వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఆ గ్రామస్తులు, మహిళలంతా కూడా వారి వాహనాలను అడ్డుకున్నటువంటి పరిస్థితి. అక్కడికి పోలీసుల జోక్యంతో వాళ్ళు అక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇర్విన్కి వచ్చేసరికి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను రికార్డులతో ప్రదర్శించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇర్విన్లో రిజర్వాయర్ వద్దు, ఇర్విన్ గ్రామాన్ని మండల కేంద్రంగా గుర్తించాలని చెప్పేసి రికార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈరోజు మాడుగుల మండలంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పర్యటన, పలు గ్రామాల్లో వాళ్ళకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికలప్పుడు, ఓట్లప్పుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా అభివృద్ధి విషయంలో అడిగితే తప్పించుకొని పోవడం ఏంటని చెప్పేసి కూడా అక్కడి గ్రామస్తులు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున వాళ్ళు వెళ్ళిన తర్వాత దూషణలకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండల కేంద్రంలో స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డుపాకుల శివశంకర్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించి ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సూచన మేరకు అధికారులు గ్రామాల్లో ఉండేటువంటి పంచాయతీ కార్యదర్శులను డిప్యూటేషన్ పేరు మీద ఇప్పటికే తెల్కపల్లి మండలంలో 12 మందిని మార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి, సాధారణ బదిలీలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ మధ్యలోనే అయ్యాయని చెప్పేసి ఇప్పుడు కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులను డిప్యూటేషన్గా అక్కడికి గ్రామాలకు పంపిస్తున్నారని చెప్పేసి, ఇది దుర్మార్గమైనటువంటి చర్యనే కాకుండా వాళ్లకు అనుకూలంగా మార్చుకొని గ్రామాలను ఏకగ్రీవంగా చేసుకోవాలనే దురుద్దేశంతో చేస్తున్నటువంటి భావిస్తున్నామని చెప్పేసి, మొత్తంగా చూసినట్టయితే గ్రామాల్లో ఉండేటువంటి పంచాయతీ కార్యదర్శులను డిప్యూటేషన్లు కానీ బదిలీలు కానీ ఆపకపోతే స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపాకుల శివశంకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.